ఈ కుమారుని పెళ్లి కుమారుని నిమిత్తంగా మరి చూచుటకు వచ్చినటువంటి జూలకల్ మరి సంఘ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని నీ లేఖనంలో ఉన్నది. ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఇరువురు కుటుంబముల మధ్య ఈ కుమారుడు ప్రసంగి ఆనందమ్మ వారికి ఇచ్చిన కుమార్తె నిమిత్తము నాయన, మరి కొర్నేలి ఆనందమ్మ వారికి ఇచ్చినటువంటి కుమారు నిమిత్తం అందరూ కలిసి వివాహానికి సమ్మతి తెలియపరిచి ఈ కార్యక్రమానికి మరి ముంగుర్తుగా దినం ప్రారంభించారు. దీనిని మీరు నెరవేర్చారు. అందుకు బట్టి స్తోత్రం. దానం కలగజేసి మరి దినాన్ని ఆశీర్వాదకరంగా మీరు మాకు ఇచ్చారు. అందుకు బట్టి స్తోత్రం. ఇక జరగనైన కార్యక్రమాలు అన్ని విషయాల్లో ఇరువురు అన్యోన్యంగాను మరి నాయన నిన్ను మహిమపరిచే రీతిగాను, నిన్ను ఘనపరిచే రీతిగాను దీనికి సిద్ధపడే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇరువురి కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు కొరతలు అన్ని సమకూర్చి వనరులన్నింటినీ ఏర్పాటు చేసి వివాహ దినాన్ని నిశ్చయించి ఘనంగా చేయుటకు, నిన్ను మహిమపరచుటకు ఆయన ఇరువురి ఒప్పందం ప్రకారంగా ముందుగా పెండ్లి కుమార్తెను అలంకరించే స్త్రీలకు నేను మనవి చేసేది, పెండ్లి కుమార్తెను అలంకరించే స్త్రీలకు నేను మనవి చేసేది ఏమిటంటే, ఒక పద్ధతి నేర్చుకోండి. 190 మంది అరచేయడి గుంపులు కట్టి ఆ పెండ్లి కుమార్తె ఎవరైతే అవుతారో వాళ్ళకి తిక్కలేపకండి. చూద్దాం. మొదటిగా నేను అంశభాగంలోనికి వెళ్ళక మునుపు, ఒకవేళ మరి ఫ్యాషన్ కాదు ఇది, సినిమా యాక్టింగ్ కాదు ఇది, ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా భయం లేని పనులు ఇవన్నీ. 1 కొరింథీ 11:5 నుండి, 1 కొరింథీ 11:5 నుండి ఉండు స్త్రీలకే అప్పగిద్దాం. సువర్ణ చదువు, గట్టిగా చదువు. ప్రవచించును, చదువమ్మా. అవమానం అయితే చాలు. కాబట్టి ఎప్పటికే కానీ జూలకల్లో ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే కూడా పెండ్లి కుమార్తె బయట నుంచి మన ఊరికి వస్తే అమ్మలకు కూడా చెప్పండి, తల మీద ఖచ్చితంగా ముసుకుండాల. అది దేవుడు చెప్పినటువంటి మాట. అది విధేయత కూడా. తల మీద ముసుగు వేసుకోవాలి ఖచ్చితంగా. ఫోటోలు పడాలా, ఫోటో తీయాలా అని అంటే ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక అప్పటి నుంచి అన్నం తినకుండా తెల్లవార్లు ఎన్ని ఫోటోలన్నా తీసుకోవచ్చు. సరే, మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 17:11 నుండి తీసిన వారు చదవండి. లూకా సువార్త 17:11 నుండి చదవండి గట్టిగా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. మైకి ఇవ్వండి అక్కడ ఒకటి. గమనించి వినండి, నేను తొందరగానే ముగిస్తాను. పెండ్లి కొడుక్కి 1 పావు గంట, పెండ్లి కుమార్తెకు 1 పావు గంట. పావు ఏమవుతుంది? అర్ధగంట. రైట్. 10 అయింది, 10:30కు ముగిచేస్తున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. గట్టిగా చదువు. సమరయ గలిలయ మధ్యంగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా సౌండ్ పెట్టు. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు,
తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పెను. దేవుని రాజ్యం చాలు ఎన్నో వచనం అది, నీ విశ్వాసం నిన్ను 19 అన్నా. వెనక ఎవరన్నా ఉండేది? ఇక్కడ కార్యం జరుగుతూ ఉంది, కొంచెం దూరం అన్నా పోండి, లేదా నిశ్శబ్దంగా ఇందులో స్థలం వెనకాల ఉంది, వచ్చి పాల్గొనండి. ఇప్పుడు చదివించిన ఈ లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆయనకు 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. అయితే వారు వెళ్తుండగానే శుద్ధులయ్యారు, అంటే కుష్ఠరోగం పోయింది. కానీ ఒకడు మాత్రము తనకు స్వస్థత కలుగుట చూచి వెనుదిరిగి ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుణ్ణి మహిమపరిచాడు. చేసిన మేలును మరువక ఉండుటయే కృతజ్ఞత, దేవుణ్ణి మహిమపరచుట, అది ఘనపరచుట. దేవుణ్ణి మహిమపరచుట. ఎందుకొరకు దేవుణ్ణి మనం మహిమపరచాలి, ఘనపరచాలి, ఆయనకు భయపడాలి అని అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడ్డది. చూడి, యెషయా గ్రంథము 54:5. రే పిల్లలు, లేచి వస్తుంది. నేను నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇంకా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇక్కడ చేరిన వారందరూ గమనించండి, మన సమాజంలో ఇప్పుడు ఎక్కువగా ఏమైందంటే ఎవరు ఎలా జీవించినా, ఎవరు ఎలా బ్రతికినా ఇటువంటి ఆచారాలు మాత్రం ఖచ్చితంగా జరగాల. ఇది పద్ధతి, ఇది క్రమము అని సంతోషపడతారు. మంచిదే. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిని ఆశించడం మంచిది. దేవుని కార్యక్రమం ద్వారా, పాటల ద్వారా సంఘం వచ్చి, మరి దేవుని దాసులు వచ్చి వాక్యం చెప్పి ఈ విధంగా చేయడం మంచిది అని ఆలోచన సరైనదే. కానీ నీ దగ్గర దేవుణ్ణి గణపరిచే గుణం ఉండాలి. దేవుణ్ణి గణపరచుడు, ఇది గణపరచుట కాదు. ఈ దినం మనది కార్యక్రమం ఉంది కాబట్టి ఇట్లా కూర్చున్నాం. ఎవరురా? యెషయా గ్రంథం 32:8 వచనం చూడు. యెషయా గ్రంథం 32:8. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు చేసిన ఘనకార్యములను బట్టి వారు నిలుచుదురు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆచార అలవాటు పద్ధతుల ద్వారా నీకేమైనా మేలు దొరుకుతుందంటే సమాజంలో అందరూ కలిసి రావడం, రక్త సంబంధికులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని జరపడంలో శరీర సంబంధమైన సంతోషం ఉంటుంది. ఆ కార్యం బాగా జరిగింది అని. అందులో ప్రభువు ఉన్నాడా? అందులో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయం 5వ వచనం నేను చదివించాను కదా. స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి, ముసుగు వేసుకోనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్టు అవమానమైతే ముసుగు వేసుకోవాలి, అది ఆమెకు ఘనత. ఆమెకు వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడ్డవని దేవుని యొక్క వాక్యములో కొరింథీ సంఘానికి రాస్తూ హెచ్చరించాడు. మీరు టీవీలలో చూస్తే, వాట్సాప్లో కనుక చూస్తే పాటలు పాడే అమ్మగాళ్ళు
నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తాను, దయ్యాలు పడితే ఎంట్రకలు ఇరబోసుకొని ఓ అని ఇట్లా ఎగురులాడేటోళ్ళు ఎంట్రకలు ఇరబోసుకొని. ఏం తేడా లేదు. మగవాళ్ళు డ్రెస్ వేసి ఉంటారు, ఆ ఎంట్రకలు ఇట్లా ఇరబోసుకొని ఉంటారు, మరి వాక్యం చెప్పుకుంటూనే ఉంటారు, హంగామా మాట్లాడుతూనే ఉంటారు. అది మరి ఎంత సింగారం అనిపించిందో వాళ్ళకి, ఏం కథనో. నేను అటువంటి ప్రోగ్రాంలు వస్తే ఖచ్చితంగా బంద్ చేసేస్తాను. ఆ గొర్రె ఎవరు జరిసేది? కనుక దేవుణ్ణి గణపరచాలంటే అనుదిన జీవితంలో సంఘం ఉంది, మందిరం ఉంది, ఆయన సన్నిధికి రావాలి. ఆయన మన భర్త, పోషించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, విమోచించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు అంధకార పాప శాపము నుంచి, మరణము నుంచి. ఈ రాత్రికాలం ఈ స్థలములో ఉన్నటువంటి అందరికీ చెప్తున్నా, నేను నాతో కూడా చెప్పుకుంటున్నా. మనము ఇటువంటి కార్యక్రమాలలో సంఘాన్ని ఆహ్వానిస్తున్నామంటే దేవుణ్ణి పిలిచావని అర్థం. సంఘమునకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. కాబట్టి సంఘాన్ని పిలుస్తున్నామంటే దేవుడు వచ్చాడని అర్థం. దేవుణ్ణి ఇంటి ముందు నిలబెట్టి లోపల సంబరాలు చేసుకుంటూ ఉంటే ఒక గంట సేపు ఉంటుంది ఆ పాప డ్రెస్తో. ఎంతమంది అండి? నన్ను అడిగితే రోజు మనమేం వాళ్ళకి బట్టలు కట్టియం, కానీ వాళ్ళకే అప్పగిస్తే బహు నీట్గా ఫ్రెష్గా ప్రయాణమై వస్తారు ఇక్కడికి. అది ముందు, అది అందము, అది సౌందర్యం కూడా. కనుక ఈ రాత్రికాల సమయంలో గనులు ఘనకార్యములు చేయుదురు. యెషయా గ్రంథం 32:8. త్వరగా యెషయా గ్రంథం 32:8. అయ్యయ్యో, గనులు వారి పనులన్నీ కూడా ఘనమైనవి. బాగా గుర్తుపెట్టుకోండి. గనులు ఘనకార్యములు, దేవుడు చేసిన కార్యము ఘనమైనది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ అధ్యాయం కనుక చూడగలిగితే, హెబ్రీ 13:4, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను. వివాహము, పెండ్లి అన్ని విషయాలలో అంటాడా? అన్ని విషయాలలో అని కానీ చిన్న అంకె ఉంటుంది. కింద ఏముందంటే అందరిలో ఘనమైన వివాహము. ఇక పెళ్లికి మించిన ఘనమైనది లోకములో ఏ పని ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఈ జత చేయుట, ఈ పెళ్లి అనే ఈ కార్యక్రమం ఎంత పవిత్రమైనదో, ఎంత యోగ్యమైనదో, ఎంత ప్రేమ బంధముతో కూడిందో ఇది అందరికీ తెలియదండి. ఇష్టానుసారంగా చేస్తారు పెండ్లంటే. పెండ్లంటే ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రేమతో కూడినదో, ఎంత యథార్థమైనదో అది దేవుని సంకల్పములో అంత ఉత్తేజకరమైనది. బాగా గుర్తుపెట్టుకోండి. పెండ్లి, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. నువ్వు భూమి మీద ఏ పనైనా చెయ్యి, వాటన్నిటికంటే కూడా వివాహము ఘనమైనది. దేవుణ్ణి గణపరిచేవారు వివాహమును గణపరుస్తారు. ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పగలుగుతున్నాం. దేవుణ్ణి గణపరిచేవారు దేవుని సేవకుని ప్రత్యేకంగా చూస్తారు, అలాగుననే సంఘ పెద్దలను చూస్తారు, అలాగుననే సంఘ విశ్వాసులను చూస్తారు, అలాగుననే సంఘాన్ని గౌరవిస్తారు. ఆమెకు ఏమని పేరు వచ్చిందంటే, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే గనురాలు అనే పేరు వచ్చింది ఆమెకు. గనురాలు చదువు ఆ మాట. 2వ రాజులు 4:9. అయ్యో, కాగా ఆమె తన పెనిమిటిని చూచి 8 నుంచి రా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసి. గనురాలైన స్త్రీ. మనం ఎవరిని గణపరుస్తామంటే, ఇక చూడండి, మనం ఎవరిని గణపరుస్తామంటే పెండ్లి చేస్తాము అని మొదలుపెట్టేలోగా పెండ్లి కుమారుడు ఏమడిగితే అది ఇలా. దానిలో ఏం చూస్తున్నావు తర్వాత చదవండి. సంతానం అమ్మాడా? అది తలిపేయండి, లెక్కకు తలిపేయకూడదు. ఆ పిల్లలంతా జ్వరపడి గొర్రెలు తీరు అర్పిస్తున్నారాడా? ఏది కార్యమా లేకపోతే పిల్లల పనే? ఎవరు పోరు అవ్వాలని బయటికి తొలకరానికే? తెర లోపలేసి పెడితే వాళ్ళు ఊకుంటారు అనికి.
కనుక గమనించండి, ఎక్కడినండి అందరు తల్లులు కూడా బాగా గమనించాలి. నీకు ఒక కొడుకుని, నలుగురు కొడుకులుండి, ఇద్దరు కొడుకులుండి, డిమాండ్ ఏమిటి అని అంటే, ప్రెజర్ ఏమిటి అని అంటే, నీవు నేను అడిగింది ఇస్తేనే పెళ్ళి. ఎట్లా ఇయ్యకపోతే అల్లకొల్లాలం అంటే అప్పుడు అర్థం ఏంటి? నీ కొడుకు ఏమైతే అడుగుతాడో అది ఇస్తావో నువ్వు ఎవరిని గణపరిచినట్లు? నీ కుమారుణ్ణి గణపరిచినట్లు, లేకపోతే అది గణహీనమే. పెండ్లి కుమార్తె కూడా ఏదైనా తల్లిదండ్రులను అడిగితే ఆ అమ్మాయి అడిగింది ఇస్తేనే ఆమెను గణపరిచినట్టు, లేకపోతే లేదు. అల్ప మానవుల పట్ల కార్యాలలో ఇంత ఘనంగా ఇంత మర్యాదను ఉంచుకుంటే, నిన్ను పుట్టించి నీకు దేహమునిచ్చిన దేవుణ్ణి నువ్వు ఎంత గణపరచాలి? కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నా, ముందు దేవుణ్ణి గణపరిచేది మీరు నేర్చుకోండి. దేవుణ్ణి గణపరిచేది అని అంటే, సేవకుణ్ణి, ఆయన కాడి మోసిన సేవకుణ్ణి మీరు ఘనంగా చూస్తే దేవుణ్ణి గణపరిచేవారే. సేవకుడు నీకు అర్థం కాలేదు అని అంటే దేవుడే నీకు అర్థం కాలేదు. ఇంక అంతే, నువ్వు 190 చెప్పినా నువ్వేం చేసినా కానీ అది నీ కొరకే. కాబట్టి పురుషునికి దేవుడు ఏం ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? స్త్రీకి ఏం ఆధిక్యత ఇచ్చిందో తెలుసా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడి, త్వరగా టైం ఎక్కువ అవుతుంది. పురుషుడైతే, అమ్మా ఇటు వాక్యం వినండి, అటు ఇటు చూడదు. పురుషుడైతే దేవుని పోలికయు, ఈ వచనము దగ్గరకు వస్తే దరిదాపు గంట అర్ధగంట అయినా ఆగుతానండి నేను. అన్నా, తమ్ముడా, ఓ పెద్దయ్య, దేవుడు నీకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు తెలుసా? నిన్ను దేవుని పోలికగా చేసుకున్నాడు, దేవుని మహిమ కొరకు నిన్ను చేసుకున్నాడు. నిన్న పెళ్లి పత్రిక తీసుకొని వచ్చాడు పెళ్లి కుమారుడు. తల్లి కొన్ని విషయాలు చెప్పాను. మనం ఏం చేస్తాం సార్ అని ఆనందం ఇట్లా చేతులు తిప్పేస్తుంటే ఒక రోజల్లా చింత చేసిన నేను. నీకు కుమారుణ్ణి దేవుడిస్తే ఆ దేవుణ్ణి గణపరచకుండా, ఈయనకి బుద్ధి చెప్పకుండా మనం ఏం చేద్దామని చేతులు తిప్పేస్తే, అమ్మా 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 అమ్మ ఆడ మీ ఓనికి కాలిరిగమ్మా, లేకపోతే తక్కువైందంటామంటే మనం ఏం చేద్దామమ్మా, కుసుకోయా బోధిందాం అంటారా ఎవరన్నా? చింత లేని తల్లులు. పిల్లల్ని కనేది తెలుసు కానీ పిల్లల విషయం శ్రద్ధ ఉందా నీకు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. 127వ కీర్తన 4వ వచనం చూడు. ఇంతసేపు నాయన 127:4. యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బలాఢ్యులండి. నేను మా నాయనకు మా అమ్మకు తొలిసూరు సంతానం. నా జీవితంలో నన్ను చూసి వారు సంతోషపడ్డారు కానీ దుఃఖపడలేదు. ఈ స్థితిలో ఉండడానికి గల కారణం నా తల్లిదండ్రి. మరి నీ పిల్లలు ఎలాగున్నారు? నువ్వే స్థితిలో పెట్టావు వారిని. రేపు దేవుడు లెక్కడిగేది కాదు. ఇప్పుడే భూమి మీద పడవ, ఈ కుటుంబం అనే పడవని ఇట్టిట్టు ఊగిస్తాడు. ఏ బిడ్డ, ఏ కొడుకా, నీకు బిడ్డనిచ్చాను, కొడుకునిచ్చాను, నువ్వు ఎట్టు పెంచుతున్నావు వాళ్ళని అని. నీ సొత్తు కాదు అది, మనమంతా దేవుని సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం కనుక చూడగలిగితే, ఇశ్రాయేలు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. మనం దేవుని సొత్తు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడి. అన్యాయస్తులు దేవుని 6:19 9 అన్నాను, 6:19. మీ దేహము బాగా గమనించండి. ఇప్పుడు గాబ్రియల్ అనే పిలుస్తాను, ఎందుకంటే ఇటు స్టేజ్ మీద కూర్చున్నందుకు, సంఘాన్ని పిలిచినందుకు ఆ పేరును బట్టి పిలుస్తాను. ఈ దేహం ఎవరిచ్చారు మనకు? వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్తే 100కి 99 పాలు, 1 వంతు మాత్రమే వాళ్ళు మేము బతికిస్తాం చేస్తామంటారు, ఓడిపోతారులే. 100కి 99 పాలు డాక్టర్లు ఏమంటారంటే, అమ్మా అయ్యా మీ అందరికీ చెప్తాం, మేము మా ప్రయత్నం అంతా మేము చేస్తాము, తర్వాత ప్రయత్నం ఎవరిది చెప్పేది ఇదే చివరికి. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మణి ఉన్నది ఇక్కడ. ఈమె ఎవరి మహిమ అంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో, పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమ.
గాబ్రియల్ పెండ్లి కొడుక ఇప్పుడు ఈ మాటలన్నా చూడు, ఈ మాటలన్నా ఈయన ఇక మీదటి నుంచైనా దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేది నేర్చుకో. మని ఎవరు మహిమ అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, గాబ్రియల్ మహిమ అంటే నీలప్ప అంటే కొర్నేలి ఆనందమ్మ వారి కుమారుడు గాబ్రియేలు, అతని యొక్క మహిమ మని. ఆ 7వ వచనం 2వ లైన్ చివరిలో ఉంది చూడండి. స్త్రీ ఎవరి మహిమ? స్త్రీ పురుషుని మహిమ ఉన్నది. ఈ స్థలములో పెళ్లిళ్ళైన వారందరిని గురించి, సంసారాలు జరుగుతున్న వారందరిని గురించి, ఎవరి భార్య వారికి మహిమ. ఈ స్త్రీ సంగమునకు గుర్తు, ఈ స్త్రీ సంగమునకు గుర్తు. సంగము కన్యక. ఈ సంఘము అనబడే ఈ కన్యక కొరకు ప్రభు తాను సమర్పించుకొని తన అమూల్యమైన దేహమును రక్తధారలుగా చిందించి పాపశాప మరణముల నుండి విడిపించుటకు తన పవిత్రమైన దేహాన్ని సమర్పించాడు. ఈ దిన రాత్రికాల సమయంలో గాబ్రియేలు మణి కొరకు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాడు. నేను ఇంకో మాట చెప్పగలుగుతున్నాను, ఎంత అన్యాయం అండి. ఈ పెండ్లి కుమార్తెలు అనబడిన వారు ఏ ఊర్లో చేసుకున్నా ఈ పెండ్లి కుమార్తెలకు దండలు ఏమేస్తారు తెలుసా? ఈమె పెండ్లి చేసుకుంటే, ఆయనకు పెండ్లైతే ఈ అమ్మాయే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, బైకు, బంగారు సైను, బూట్లు, టై. ఇది పరమ అన్యాయం. ఇది ఎంత అన్యాయం అంటే అన్యాయం. ఇట్లా అన్యాయం చేసే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. అందుకొరకే సాటి అయిన సహాయం అని ఆదికాండంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాటికి సాటి అయిన సహాయము, గొప్ప సహాయము, హెల్పర్. సాటి అయిన సహాయం ప్రతి విషయంలో. సాటి అయిన సహాయం లేదు, దేవుడిచ్చిన మహిమ లేదు. ఇంకో మాట నేను చెప్పగలుగుతున్నా, అదే 1 కొరింథీ 11:9 వచనం. ఎవరి కొరకు చేశారో చూడండి. 1 కొరింథీ 11:9 వచనం. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని, మణికుమారి గాబ్రియేలు కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు, స్త్రీ పురుషుని కొరకే. అంటే స్త్రీ పురుషునికి అవసరమై ఉన్నది అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి స్త్రీని ఉచితంగా నువ్వే పెంచిన తల్లిదండ్రులకు నువ్వే వాళ్ళకు కానుకలు ఇవ్వాలి. అమ్మాయి తల్లిదండ్రులకు వచ్చిన బంధువులు అందరూ చూసుకోండి, మీ ఊర్లో చెప్పండి, నేర్పించండి. అమ్మాయి తరపున డబ్బు తీసుకోవడం అన్యాయము. చాలామంది సేవకులు నన్ను విమర్శిస్తూ మాట్లాడే వాళ్ళకు నేను ఇలాగ చెప్పాను, మీరు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ప్యాంప్లెట్ కొట్టించి వరకట్నం తీసుకోవచ్చు సార్ బైబిల్ ప్రకారం అని ఇస్తురండి, తర్వాత నాతో మాట్లాడండి అని చెప్పాను. పోలీస్ స్టేషన్ వరకు ఎవరండి పోయేది? పోతారా? తెలిస్తే కనుక బొక్కలేస్తారు. కనుక స్త్రీని సాటి అయిన సహాయంగా నీకు ఒక భాగస్వామిగా ఇచ్చాడు కాబట్టి ఆమెను నువ్వు గౌరవించాలి, ఆమెను నువ్వు గణపరచాలి. అంటే అర్థం ఏంటి? నీ ఇంటికి వచ్చి ఆమె కాపురం చేస్తుంది కాబట్టి కష్ట నష్టాలలో వేదనలు అన్ని విధాల అహర్నిశలు నీ ఇంటికి సేవ చేయడానికి వస్తుంది కాబట్టి ఆమెను ఘనంగా నీవు సత్కరించి మర్యాదల చేత తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి కృతజ్ఞతగా కానుకలు ఇచ్చి ఆమెను నీ ఇంటి భాగస్వామిగా చేసుకోవాలి. అది బైబిల్ నేర్పే సత్యము, అది న్యాయం కూడా. కాబట్టి మహిమగల సంఘము అనేది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనంటే, ఇప్పుడు దీన్ని పండగల కిందకి అలవాటు చేసుకున్నారు, కానీ ఈ సంఘము అనే ఈ కన్యక కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 27 నుంచి స్పీడ్గా చదువు, నేను ముగిస్తున్నా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని. మహిమగల సంఘము అనే మాట నేను అక్కడ చదివించాను. మహిమగల సంఘము ద్వారా మహిమ రావాలి. అక్కడనే 3వ అధ్యాయం 21-22 నుంచి. మహిమ అంటే అర్థం ఏంటంటే, భర్త చెప్పిన మాట భార్య వినాలి,
భార్యను ప్రేమించాలి భర్త. ఇది వారి ఇద్దరి మధ్య అన్యోన్య సహవాసం. అలాగుననే సంఘము యొక్క మాట విశ్వాసులందరూ వినాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రధాన కార్యక్రమంలో చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19-20 ఏమనుంది? దానియేలు గ్రంథం అయిన తర్వాత టైం ఎంత చూడు. హోషేయ గ్రంథం 2:19-20. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. ఈ దిన రాత్రి కాలము ఇప్పటి వరకు మణి ఒంటరిగాను, కుటుంబ సభ్యురాలుగాను, కుమార్తెగాను, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెలుగాను ఆమె పేరు కలిగి ఉన్నది. ఇక మీదట నుంచి ఈ ప్రధాన కార్యక్రమంలో ఆమెకు ఒక గుర్తింపు, ఒక నిబంధన అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో గాబ్రియేల్ కూడా ఇదివరకు ఒంటరిగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల కుమారునిగా, అక్క చెల్లెళ్ళ మధ్య తమ్మునిగా, అన్నగా ఉండినప్పటికీ ఈ దినము ఒక నిబంధన గుర్తుగా మణిని ప్రధానం చేసుకుంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రధాన ఒడంబడికను దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, చాలామంది పెళ్లిళ్ళు త్వరగా చేసుకొని చాలా అల్లరులకు కారణమవుతారు. ప్రమాణం చేసిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత ప్రమాణం తప్పకూడదు. ఈ పెళ్లిని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి చదవద్దు, కానీ నేను చెప్తున్న మాట. కాబట్టి ఈ దినము నుండి స్థానిక సంఘంలోనే ఇరువురిని ఏర్పాటు చేశారు. కాబట్టి గాబ్రియేలు కానీ దేవునితో సహవాసం, పెద్దలతో సహవాసం, సంఘముతో సహవాసం చేయడం మానకూడదు. ఖచ్చితంగా రావాలి. మణి కూడా ఖచ్చితంగా మందిరానికి రావాలి. దేవుని యొక్క పిల్లలుగా వారు పరిగణింపబడాలి. ఈ సందర్భంలో మరి ఈ జతపరచబడబోయే ఈ ప్రధాన కార్యక్రమంలో గాబ్రియేలు కానీ మరి మణి కానీ లేచి నిలబడండి. వీరిద్దరూ ప్రధాన కార్యక్రమానికి ఇరువురి కుటుంబముల మధ్య లేక సంఘ పెద్దల సమక్షంలో, రక్త సంబంధికుల సమక్షంలో మన మధ్య ఉన్నారు. జూలకల్లు గ్రామ వాస్తవులైనటువంటి కొర్నేలి అంటే నీలప్ప, ఆయన పేరు కొర్నేలి అని పెట్టడం జరిగింది. ఆనందమ్మ, ఇంకా ఆనందమ్మనే వారి ఇరువురు మరి ఈ గ్రామ వాస్తవులైనటువంటి ప్రసంగి గారు, తర్వాత ఆనందమ్మ గారుల ఏకైక పుత్రిక మణిని ప్రదానం చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. మరి వచ్చిన రక్త సంబంధీకులకు, కుటుంబీకులకు అందరికీ ఇష్టమైన చేతులు ఎత్తాలి. అందరికి ఇష్టమైతే, చాలామంది ఎత్తడం లేదు. ఓకే, రైట్. అలాగుననే మరి ప్రసంగి గారుల ఏకైక పుత్రిక ఆనందమ్మ, ప్రసంగి గారి ఏకైక పుత్రిక మణిని మరి వాస్తవులైన జూలకల్లు వాస్తవులు అంటే కొర్నేలు గారు, ఆనందమ్మ గారి కుమారుణ్ణి ప్రదానం చేసుకోవడానికి ఇక్కడ సిద్ధపడ్డారు. మనందరం కూడా వచ్చాం. ఈ యొక్క ప్రధాన కార్యక్రమం రెండవసారి అమ్మాయి తరపున కూడా అడుగుతున్నా. అబ్బాయి తరపున అయిపోయింది, అమ్మాయి తరపున అందరికి ఇష్టమేనా? చేతులెత్తో, వచ్చి కూర్చున్నామే కదా, రైట్, ఓకే. ఈ సందర్భంలో మరి పూలదాలు అందించినట్లయితే లేచురండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రేంగలైన మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో ప్రధాన కార్యక్రమంలో మరి పూలమాలలు ధరించుకోక మునుపు
మరి అబ్బాయి అమ్మాయి ఇష్టాన్ని కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటున్న కృప చూపమని యేసయ్య నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఆ గాబ్రియల్ మైక్ పట్టుకో. మణిని నీ కార్యక్రమంలో నీ పెళ్లి భార్యగా ప్రదానం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. అలా పైకెత్తో చెప్పు, మైక్ దగ్గర పెట్టుకో, గట్టి చెప్పు. ఇష్టమే సార్. ఇష్టమా? ఇష్టమే సార్. కష్టం కాదు కదా? కష్టం కాదు. ఓకే, రైట్. మణి మైక్ పట్టుకో. గాబ్రియల్ గారిని ప్రదానం చేసుకోవడానికి నీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే సార్. గట్టి చెప్పు, తల పైకెత్తు. ఇష్టమే సార్. ఓకే, రైట్. బాబు అమ్మాయి మెడలో వస్తాయి. అమ్మ చక్కగా నిలబడు. ఆగు ఆగు రే, పెద్ద మనుషులు తీరు. ఓకే, రైట్. 2 నిమిషాలు తీసుకో. ఇటు చూడమ్మా. ఓకే, చూడు ఇంకేమన్నా. రైట్, ఓకే. సైడ్ ఇస్తాం, మాకు సైడ్ ఇస్తే అట్లా సెకండ్ మళ్ళమ్మా. మాకు గమనించండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. వీరి వైపు మీ చేతులు పైకెత్తండి అందరూ ఉన్న చోటనే. అట్లనే ప్రసంగాన్ని ఆడున్నాడు. ఎవరు వచ్చి ప్రకటన చేసేది భోజనాల విషయం అన్నీ? అన్న ఎవరు వచ్చేది? దాదా నేను ప్రార్థన చేస్తా, ప్రకటన చేసిపోదు. పరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిగిన మా దేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇగో నాయన, మీ కుమారుడు కొర్నేలి ఆనందము వారికి ఇచ్చిన గర్భఫలం ఏకైక పుత్రుడు గాబ్రియల్ గారిని బట్టి మీకు స్తోత్రము. అలాగనే మీ కుమారుడు ప్రసంగ్ గారు ఆనందమ్మను బట్టి నాయన వారికి ఇచ్చిన ఏకైక కుమార్తె మణెమ్మను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి జగత్ పునాది వేయబడక మునిపే ఇరువురి కుటుంబముల మధ్య ఈ కార్యక్రమాన్ని మీరు సిద్ధపరిచారు, అందుకే స్తోత్రం. ఈ దినం జరిగిన ఈ ప్రధాన కార్యక్రమంలో వారి యొక్క ఒడంబడికలను మీరు దీవించి మీ నామహిమార్థమై వాడుకోమని వచ్చిన బంధువులు, రక్త సంబంధికులు, స్థానిక సంఘము పెద్దలు, ఇరువురు పిల్లలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగనే రేపు ముహూర్తం ఉన్నది, మర్నాడు పెళ్లి ఉన్నది 21వ తారీఖున. మరి వచ్చిపోయే బంధువులు మేమందరం సకాలానికి పెళ్లి కార్డులో 11 గంటల 45 నిమిషాలు ఏర్పాటు చేశారు. ఆ టయానికి సకాలంగా ముగించి అందరి మధ్య ఇది పెళ్లి అని అనిపించుకునే ఔదార్యమైన గొప్ప మాటను అందరి హృదయాల్లో ఉంచుమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మణిని గాబ్రియల్ మరలా మీకు సమర్పిస్తూ కొర్నేల్ గారిని ఆనందమ్మను ప్రసంగిని మరి ఆనందమ్మ గారిని మీ చేతులకు సమర్పించుకుంటూ చేరువచ్చిన మా అందరినీ మీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో చేసిన భోజనాలను కూడా మీరు ఆశీర్వదించుమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చొని నోందివే చేసే మానారా వార్తానే చే మామనమా తెచమా యేసున్యనా వేడుకోనే బాగో ఘాచో తెచమా పరమాంద చేరేగా స్తోత్రమో చెల్లించుమా. తండ్రి అయిన దేవుని ప్రేమయు పరమరక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ప్రదానము చేయబడిన గాబ్రియలును బట్టి మణిని బట్టి వారి కుటుంబములను బట్టి వచ్చిన బంధువులను బట్టి రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ 21వ తేదీ జరగనైన వివాహ కార్యక్రమంలో కూడా ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క చిత్తము, పునరుత్థాన శక్తి బలం సదా తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.